వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము ఏలూరు బాలయోగి వంతెన వాస్తవ్యులు జుజ్జువరపు నాగేశ్వరరావు గారు జ్ఞాపకార్థం కుమారుడు కోడలు నాగభూషణం స్వర్ణ, మనుమరాలు సోని, సునీత, సింధు, సంధ్య సహకరిస్తున్నారు. జుజ్జువరపు నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం ఏసే పరిష్కారం ప్రార్థనా శిబిరం సభ్యురాలు స్వర్ణ గారు, భర్త, కుమార్తెలు ఈ సహకారాన్ని ఇచ్చారు. ప్రభువు వీరిని దీవించును కాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, నాగభూషణం గారు, స్వర్ణ గారు బిడ్డలు ఇచ్చిన సహాయము కొరకు మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. మీ దాసురాలి కుటుంబాన్ని దీవించండి. 4 ఆడపిల్లలు, 4 కూడా ఉన్నతంగా పైకి రావటానికి కృప దయచేయండి. ప్రభు, ఈ సమయంలో ప్రత్యేకంగా మా ప్రేక్షకులు మేము కలిసి నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. నీ చిత్తము మా జీవితాల్లో నెరవేరునట్లుగా అనుగ్రహించుము. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానిద్దాము. దేవుడు పౌలు ద్వారా విశేషమైన అద్భుతములను చేయించెను. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించారు. విశేషమైన అద్భుతాలు ఏమిటంటే, అతని యొక్క శరీరమునకు తగిలిన చేతిగుడ్డలు, నడికట్లు రోగుల ఎదురు తెచ్చి పెడితే రోగాలు తగ్గాయి. సైన్స్ దీన్ని విభేదిస్తుంది, విజ్ఞాన శాస్త్రం ఒప్పుకోదు, దైవశాస్త్రం ఒప్పింపజేసింది. విజ్ఞాన శాస్త్రం కంటే కూడా దేవుని యొక్క శక్తి గొప్పదని, విజ్ఞాన శాస్త్రానికి సైతం అందనటువంటి గొప్ప అద్భుతాలు బైబిల్ ఆవిష్కరించిందని దీనివల్ల తెలుస్తుంది. బైబిల్లోని అద్భుతాలన్నీ కూడా మీరు గమనించితే సూపర్ న్యాచురల్, నేచురల్, సూపర్ న్యాచురల్. న్యాచురల్గా అంటే ప్రకృతి ధర్మం ప్రకారం జరిగేవి న్యాచురల్. సూపర్ న్యాచురల్ ప్రకృతి ధర్మానికి దాటి మించి విరుద్ధంగా కూడా జరిగేది సూపర్ న్యాచురల్. బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ఎలీషా శిష్యులు గొడ్డళ్ళు తీసుకుని మందిరం కొరకు, వారి పాఠశాల విశాలత కొరకు కట్టెలు తెచ్చుకుండా పోయారు. గొడ్డలి ప్రవహిస్తున్న నార్ధాన్లో పడిపోయింది. ఎక్కడ పడిందో చూపమన్నాడు. అక్కడ ఒక చెట్టు కొమ్మ నరికి అక్కడ వేశాడు. గొడ్డలి తేలింది. నీళ్లలో ఇనుప ముక్క తేలుతుందా? ఇది సూపర్ న్యాచురల్, ప్రకృతి ధర్మానికి విరుద్ధం. ఒక తొట్టెలో నీళ్లు పోసి ఆ నీళ్లు తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తే అది ద్రాక్షారసంగా ఉంది.
సూపర్ న్యాచురల్, ప్రకృతి ధర్మానికి విరుద్ధం. ఒక శవాన్ని పాతిపెట్టి 3 రోజులు అయిన తర్వాత ఆ సమాధి యొక్క ముఖద్వారం తెరిచి పేరు పెట్టి పిలిస్తే బ్రతికి బయటికి రావటం సూపర్ న్యాచురల్. విశ్వాసంతో యేసు వస్త్రపు చెంగు ముడితే ఆమె యొక్క రక్తధార కట్టడం సూపర్ న్యాచురల్, సూపర్ న్యాచురల్. అవునా కాదు? బైబిల్లో ఇలా మీరు చూస్తే అనేకమైన ప్రకృతి విరుద్ధమైనవిగా కనబడిన అనేకమైనటువంటి అద్భుతాలు దైవ సేవకులు చేశారు. పౌలు యొక్క చేతికి తగిలిన వస్త్రాలు, నడికట్లు, కర్చీఫ్స్, హ్యాండ్ కర్చీఫ్స్, అవి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెడితే రోగులు లేచి కూర్చుంటున్నారు. ఏం చెప్పాలనుకున్నాడు దేవుడు ఇక్కడ? పౌలు గొప్ప వ్యక్తి, ఆయనకు నమస్కారాలు పెట్టండి అని చెప్పాలనుకున్నాడా? లేదు. పౌలుకు ఆ కృపనిచ్చినది, ఆ నడికట్టులు తగిలి తీసుకుని వెళుతున్న చోట అద్భుతాలు చేసింది దేవుడు, పౌలు కాదు. పౌలును ఘనపరిచాడు దేవుడు, పౌలు దేవుని ఘనపరిచాడు. ఐ వాంట్ టు ఎగ్జాల్ట్ మై గాడ్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ జనరేషన్. ఈ తరంలో, ఈ లోకంలో, నా తరంలో, ఈ లోకంలో నాకంటే ఎక్కువ ఎవరు కూడా ఆయనను మహిమపరచలేరు అన్నంత స్థాయిలో ఆయన మహిమపరచాలని నాకు కోరుకుంది, నాకు ఆశ. నా ప్రభువుని మహిమపరచడం నాకు ఆశీర్వాదం. పౌలు తన శరీరమున అనేక శ్రమలను, నిందలను అనుభవించి తాను దేవుని మహిమపరిచాడు. దేవుడు అతనికి ఆధిక్యతలను ఇచ్చి అతనిని కూడా దేవుడు మహిమపరిచాడు. దేశ సంచారులు, మాంత్రికులు, హూ ఆర్ నాట్ రిలేటెడ్ విత్ క్రైస్ట్, పౌలు ఎలా అయితే యేసు నామములో చేస్తున్నాడో అదే నామం వీళ్ళు కూడా తీసుకున్నారు. ఉచ్చాటన అంటే పలకటం, యేసు నామం పలుకుతున్నారు. ఒక దయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి దయ్యం పట్టిన వాళ్ళని యేసు నామాన్ని విడిచిపోమని చెబుతున్నారు. చెబుతుంటే ఏం జరిగింది? యూదుడైన స్కేవా అని ఒక ప్రధాన యాజకుడికి 7 కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారట? పౌలు వల్ల యేసు తోడు అంటే యేసు పేరిట ఉచ్చాటం చేస్తున్నారు, పలుకుతున్నారు. ఒక దయ్యం పట్టిన వాడు అడిగాడు వాళ్ళని, యేసు ఎవడో నాకు తెలుసు, పౌలు ఎవడో కూడా తెలుసు, నువ్వెవడో అసలు యేసునామం పలకటానికి? యేసునామము పలుకుటకు అర్హత ఉన్నది. ఆ అర్హత రక్షణ అనుభవం. రక్షణ పొందని వాడు యేసునామ ఉచ్చాటనతో ఇరుకుని పడ్డాడు. ప్రకటించింది యేసునామమే, కానీ ప్రకటించిన వాడు యేసుకు చెందినవాడు కాడు. The attitude of the people who uses the name of Jesus is different there. అక్కడ వేరేగా ఉంది, అది వేరేగా ఉంది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంగతి ఎఫెసులో తెలిసిపోయింది. ఇలా తన్నేటప్పుడు పారిపోయారు ఇల్లు వదిలి. ఎఫెసులో తెలిసిపోయింది. యేసయ్య నామం అంటే, పౌలంటే ఒక భయము, ఒక గౌరవం వచ్చింది. యేసు నామం ఘనపరచబడింది, యేసు నామము ఘనపరచబడింది. అండ్ దిస్ బికేమ్ నోన్ టు ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ఎఫెసస్
both Jews and Greeks, and fear fell upon them all, and the name of the Lord was extolled. Extolled. ఘనపరచబడింది. యేసు నామము ఎక్స్టాల్డ్, కనపరచబడింది. యూదులకు, గ్రీకు దేశస్థులైన అన్యులకు కూడా భయం వచ్చింది. యేసు అంటే భయం వచ్చింది. ఇవాళ మందిరాలు పడగొట్టేస్తున్నారు, పాస్టర్గాలను కొట్టేస్తున్నారు, ఫ్లెక్సీలు దించేస్తున్నారు, మీటింగ్లు ఆపేస్తున్నారు. కృప చూపుతున్నాడు, కృప చూపుతున్నాడు. ఇఫ్ జీసస్ కెన్ గివ్ ద పర్మిషన్ టు ద డెవిల్, డెవిల్ కెన్ సీ ద ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితాలని అంత చూస్తాడు సాతానికి అప్పచెప్తే. సీ ద పవర్ ఆఫ్ జీసస్. యేసు నామం గణపరచబట్టానికి యేసు పని చేయాలి. అక్కడ దయ్యం పని చేస్తే కూడా యేసుకి అంత వచ్చింది. దయ్యం తిరుగుబాటు చేసి వాళ్ళని తంతే యేసుకు ఘనత వచ్చినది, యేసుకు ఘనత వచ్చినది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకున్నారు. మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు వచ్చి తమ పుస్తకాలు తెచ్చి వాటిని కాల్చేశారు. వాటి లెక్క చూడగా 50,000 వెండి రూకలు ఆయను. మాంత్రిక విద్య భయంకరమైనటువంటి ప్రమాదం. అది ఎవరికి? చేస్తున్న వారికి. మాంత్రిక విద్య అభ్యసిస్తున్నారు చాలామంది. నాకు ఒక ఆయన తెలుసు గతంలో. ఆయన దగ్గర గ్రంథాలు ఉండేవి, క్షుద్ర పూజల గ్రంథాలు. చాలా విచిత్రం. క్షుద్ర పూజ ఎట్లా చేయాలో కూడా గ్రంథం ఉంది ఆయన దగ్గర. చూశాను నేను, లిటరల్గా నేను చూశాను. ఆ ఫస్ట్ పేజ్ కూడా చూశాను. అందులో అది ఉన్నాయి అంటానికి బైబిల్ కూడా రుజువు చెబుతోంది. ఆ లిటరేచర్ ఉంది, క్షుద్ర పూజలను గూర్చిన లిటరేచర్ ఉంది. రక్తం చిందించి శ్మశానాల్లో పూజలు చేసి దయ్యాలను ఆవహింపజేసుకుంటూ ఇట్లాంటివి చేస్తూ వాళ్ళు దాని కిందకి వెళ్ళిపోతున్నారు తప్ప వాటిపైన శక్తులు సాధించడం లేదు. అది వాళ్ళకి తెలియదు. సాతానుని నటన ఏమిటంటే ఆ క్షుద్ర పూజ మాంత్రిక విద్య చేసేవాడికి లోబడినట్టుగా నటించుద్ది, కానీ వాడిని లోబడి చేసుకుని ఉంది అప్పటికే. The people who practice this witchcrafting are under the power of devil, but they thought that they had the power on the devils. But the reality is different. The devils had the power on the people. దయ్యానికే వారి మీద శక్తి ఉంది తప్ప వారికి దయ్యాల మీద శక్తులు లేవు. చాలామంది డబ్బు కోసం దయ్యపు శక్తులను స్వాధీనం చేసుకోవాలనుకుంటారు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో పుతోను దగ్గర, ఆ చిన్నదాని దగ్గర అదే ఇన్సిడెంట్ చూసాం మనం. లాభసాధనం. ఒక హోటల్ రూమ్ తీసుకోవటం, నీకేం జరుగుద్ది అనేది చెప్పేయటం, భ్రమ కలిగించటం, దాని కొరకు కొన్ని పూజలు చేయటం, వీలైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి హోమాలు చేయటం, స్పెషల్గా కొన్ని సీక్రెట్ పూజలు చేస్తామని చెప్పి డబ్బులు తీసుకోవటం. నాకు తెలిసిన కుటుంబం గొల్లైపోయింది. ఏమైపోయింది? పాపరైపోయారు, అడుక్కునే వాళ్ళు అయిపోయారు. చాలా మంచి కుటుంబమే, కానీ దినావస్థకు వచ్చి అన్ని అమ్ముకొని నాశనం అయిపోయారు. చాలామంది పాపం కోసం, డబ్బు కోసం ఈ దయ్యాలను పూజించడం చేస్తుంటారు. దయ్యాలు పూజిస్తుంటారు. కొన్ని చోట్ల చూడండి, నరబళ్ళు ఇచ్చేస్తుంటారని చెప్పి వింటూ ఉంటాం మనం. అవి ఎంతవరకు వాస్తవం కానీ రక్తం చిందించే ప్రాక్టీస్లు ఏదో ఉన్నాయి.
మాకు చిన్నప్పుడు ఒక థియేటర్ ఓపెనింగ్ ఉంది ఏలూరులో. అందులో ఏమిటంటే ఆ థియేటర్ ఫస్ట్ టికెట్ తీసుకునేవాడు కౌంటర్కి ఉన్నటువంటి ఒక లిటిల్ గ్లాస్, పల్చగుండే ఒక గ్లాస్ బదులు కొట్టి చేయబెట్టాలట. అంటే న్యాచురల్గా బ్లీడ్ అవుతుంది కోసుకుని. ఉంగరం పెట్టి ఫస్ట్ టికెట్ ఉచితంగా ఇస్తారట. చూడండి, అంటే రక్తం చెందించాలా? నీకు డబ్బులు రావాలంటే నువ్వు రక్తం చెందించాలా? ఇది విచ్ క్రాఫ్టింగ్, మాంత్రిక విద్య. యేసు మనలను రక్షించడానికి రక్తం చెందించాడు. మనం దేనికి? చాలామంది డబ్బు కోసం కక్కుర్తి పడిపోతున్నారు, ఏవేవో చేయాలనుకుంటున్నారు, అంధకార శక్తుల క్రిందకు వెళ్ళిపోతున్నారు ఆ కారణంగా. అట్లాంటి దినాల్లో పౌలు గారి పరిచర్య యందు మాంత్రికులు వారి గ్రంథాలు తెచ్చి కాల్చేశారు. 50,000 వెండి రూకలంటే చిన్న మొత్తం ఏం కాదు, చాలా పెద్ద మొత్తం అది. అంత విస్తారమైన క్షుద్ర శక్తుల పూజల గ్రంథాలు, తోలు దట్టీలు ఆ రోజున వారు కలిగి ఉన్నారు. ఇవాళ అట్లాంటి వారు ఉంటే వారికి నేను మనవి చేస్తున్నాను, మీరు దెయ్యం చేతిలో ఉన్నారు, మీ చేతిలో దెయ్యాలు లేవు. మిమ్మల్ని అవి నరకాగ్నికి తీసుకెళ్తాయి. మీరు వెంటనే విడుదల పొందాలా, ఆ మనస్సు మీరు వీడాలా. ఆ క్షుద్ర శక్తుల ద్వారా ఇతరులను పీడించవచ్చు, ఇతరులను నాశనం చేయొచ్చు, మనకు డబ్బు చేసుకోవచ్చు అనే దృక్పథాలు మానాలి, వీడాలి వెంటనే. అట్లా లేకపోతే మీరు నష్టపోతారని మనం చేస్తున్నాను. 21వ వచనం. ఇలాగ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా, అకయ దేశముల మార్గాన్ని వచ్చి యెరూషలేముకు వెళ్ళాలని మనసులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రోమా చూడాలని అనుకున్నాడు. అప్పుడు తనకు పరిచయం చేయవారిలో తిమోతి, ఎరస్తు వారి ఇద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచిపోయాడు. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగింది. పౌలు ఆసియాలో కొంతకాలం ఉన్నాడు. అక్కడ యేసు మార్గాన్ని గురించి చాలా అల్లరి వచ్చేసింది. ఎప్పుడైతే పౌలు అక్కడ నివాసం ఉన్నాడో హీ స్టార్టెడ్ హిజ్ ప్రీచింగ్. పౌలు ఎక్కడ వాక్యం మొదలు పెడితే అక్కడ అంతే అల్లరి అల్లరి అల్లరి. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఇటువంటి వ్యక్తులు లేస్తారా అల్లరి చేసేవారు? నాకు అనుభవం ఉంది. ఎలాగనగా దేమేత్రి అని ఒక కంసాలి అర్తమీదేవికి వెండి గుళ్ళను చేయించడం వల్ల లాభం కలుగుతుంది వాళ్ళకి. ఇట్ ఈస్ ద బిజినెస్. వెండితో విగ్రహాలు, వెండితో గుళ్ళు. About that time there arose no little disturbance concerning the way, for a man named Demetrius, a silversmith, Kamsani, who made silver shrines of Artemis, brought no little business to the craftsmen. వారికి చాలా ఆదాయం వచ్చేస్తుంది. గుళ్ళు చేస్తున్నారు, విగ్రహాలు చేస్తున్నారు వెండితో అర్తమీదేవికి. మన ఇండియన్ గాడెస్ వేరు, మనకు చాలా దేవతలు ఉన్నవి, అంటే ఫీమేల్ గాడ్స్. వాళ్ళకి ఆ రోజుల్లో ఆసియాలో అర్తమీదేవి ఫేమస్ లేడీ. మనకెట్లా ఇక్కడ చాలా దేవతలు స్త్రీలు ఉన్నారో, ఫేమస్ దేవతలు ఉన్నారు ఇక్కడ కూడా, పూజలు అందుకుంటున్న విగ్రహాలు చాలా ఉన్నవి. నేను గత సంవత్సరం యెరూషలేము యాత్రకు వెళ్ళాను కుటుంబంతో. అక్కడ అనేక క్రైస్తవ సంబంధితమైనటువంటి
ఇమేజెస్, పిక్చర్స్, చిన్న చిన్న సిలువలు, విగ్రహాలు అన్నీ అమ్ముతున్నారు. హోలీ వాటర్ ఏంటి అర్థం కాల నాకు. హోలీ వాటర్ అంటే యోర్దాను నీళ్లు బట్టి ఇస్తూ ఉంటుంటారు. వెండి సిలువలు, చెక్క సిలువలు, చిన్న 2 చెక్క ముక్కలు కలిపి $1 అంటే కొనేసేస్తారు. ఫ్రెండ్స్ గిఫ్ట్లు తీసుకురావటం క్రిస్టియానిటీలో కూడా ఉంది. ఇప్పుడు ఇది క్రైస్తవ మతంలో కూడా ఈ విగ్రహారాధన ఛాయలు పుష్కలంగా ఉన్నాయి. ఇవాళ అవన్నీ చేస్తున్నవారు అవే. యేసుప్రభు బొమ్మలు, మరియమ్మ బొమ్మలు, బాలయేసు బొమ్మలు, రకరకాలు అవి కొనుక్కొని తీసుకుపోతుంటారు. ఆ రోజుల్లో అర్తమీదేవి యొక్క విగ్రహాలు చాలా క్రేజ్. ఇప్పుడు కూడాను మనకు చాలా దేవతా విగ్రహాలు చేసి ఇస్తూ ఉంటారు. నా మిత్రుడు ఒక ఆయన ఈ మధ్యన అందరికీ కూడా ఒక చిన్న చిన్న విగ్రహం బొమ్మలు పంపించాడు. ఇవి మీ ఇండ్లలో పెట్టుకోండి, మేలు జరుగుతుందని. మనుషులు మేలుల కొరకు అరులు చాస్తారు. దాన్ని కొంతమంది తెలివి కలిగిన వాళ్ళు రోకలు చేసుకుంటారు. రంగురాళ్ళు కూడా అదే కదా, ఈ మధ్యన చాలా గొప్ప బిజినెస్ అయిపోయింది. ఈ కలర్ రాయి పెడితే నువ్వు నీ పేరుకి నీకేదో అయిపోద్దంటే వాడు డబ్బు బారేసుకొని పిచ్చరాయిని కూడా తెచ్చి డబ్బు అధికంగా చెల్లించి వీడు ఆ రాయి తెచ్చుకుని నాకు బాగా జరిగిందా లేదా అని పరీక్ష చేసుకుంటా ఉంటాడు. ఇవాళ మనుషుల బలహీనతల మీద చాలామంది తెలివి గల వాళ్ళు డబ్బు చేసుకుంటున్న ప్రక్రియలు ఉన్నవి. అట్లాంటివి ఇవి కూడా. ఆ సందర్భంలో బాగా లాభం వస్తున్నటువంటి దశలో అతడు వారిని అట్టి పని ఇతరులను గుంపుకు చేయలారా, ఈ పని వల్ల మనకు జీవనం బాగా జరుగుతుందని మీకు తెలుసు. చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెస్సులో మాత్రమే కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనాన్ని ఒప్పించి త్రిప్పేశాడు. మీరు చూశారు, విన్నారు. మన వృత్తి ఎలాగైతే పాడైపోద్ది, తప్పిపోతుంది, తృణీకరించబడింది. ఆసియా దేశం, ఆసియా ఖండం అంతా భూలోకమందు పూజించబడుచున్న ఆమె యొక్క గొప్పతనం తొలగిపోద్దని భయం తోస్తుంది. ప్రజలు సువార్త విన్నవారు విగ్రహారాధన నుండి బయటకు వచ్చేస్తారు, ఉండరు. దేవుడు విగ్రహం కాదు అనే టీచింగ్ స్టార్ట్ చేస్తారు ఇవాంజలిజంలో. గాడ్ ఈజ్ నాట్ ఎన్ ఐడాల్, హీ ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఆయన సజీవుడు, ఆయన దేవుడు. అంతే, విగ్రహారాధన మానేస్తాడు క్రైస్తవుడైన వాడు. క్రైస్తవుడు విగ్రహారాధన మానేటప్పటికీ ఆటోమేటిక్గా ఆ విగ్రహాలు అమ్ముకునేవాడికి డిమాండ్ పడిపోతుంది. ఆసియా ఖండం అంతా కూడా అట్లా అయిపోయిందట. ఆ దేవతకి పాపులారిటీ తగ్గిపోతుంది, వాళ్ళ విగ్రహాలు వ్యాపారానికి మైనస్ వస్తుంది. అంతే, వాళ్ళు రౌద్రంతో నిండుకొని ఎఫెస్సీయుల అర్తమీదేవి మహాదేవిని కేకలేశారు. పట్టణం గలిబిలైపోయింది. పౌలుతో ప్రయాణం చేసి వచ్చి మాసిదోనియా వారైన గాయి అరిస్తర్కును పట్టుకుని దమ్మిగా నాటకశాలలో చొరబడ్డారు. పౌలు జనుల సభ ఎదుగు వెళ్ళదలిచాడు, కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులు కొందరు అతని స్నేహితులైండి అతనికి వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని వేడుకున్నారు. సభ గలిబిలుగుంది. కొందరు అలా కేకలేశారు. తామెందు నిమిత్తం కూడుకున్నారో చాలామందికి తెలియలేదు. యూదులు అలెగ్జాండర్ను ముందుకు తోయగా కొందరు సమూహంలో నుండి అతనికి ఎదురుకు తెచ్చిరి. అలెగ్జాండర్ సంఖ్య చేసి జనులతో సమాధానం చెప్పుకొనవలసి ఉండేది. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటల పాటు ఎఫెసీల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసాడు. అంతటా కరణం అంటే మన ట్రాన్స్లేషన్స్లో కరణం, టౌన్ క్లర్క్ అన్నారు కరణాన్ని. కరణం అంటే
మన గ్రామాల్లో మున్సిపల్ కరణాలను ఉండేవాళ్ళు గతంలో. ఎంఆర్ఓ వ్యవస్థ రాకముందు ఆ సిస్టమ్ ఉండేది. కరణానికి మొత్తం తెలుసు, గ్రామంలో ఉన్నటువంటి భూములు, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాడికి తెలుస్తాయి. లేఖర్ అన్నమాట, ప్లానర్ రాస్తుంటాడు. కనుక ఆ కరణం, ఆ టౌన్ క్లర్క్ సముదాయించాడు జనాన్ని. ఎఫెసీల పట్టణం అర్థమి మహాదేవికి ద్విపతి యొక్క పడిన మూర్తికిని పాలకురాలేదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైన కానీ మీరు శాంతం కలిగి ఏది ఆత్రత పడకుండా ఉండండి. చాలా అవసరం ఇది. మీరు ఈ మనుషులు తీసుకుని వచ్చారు, మీరు గుడిది వచ్చిన వారు కారు, మన దేవతను దూషింపలేదు. వీరు గుడిది వచ్చిన వారు కాదు, వీరు దేవతను దూషింపలేదు. ఫైనాన్షియల్లీ ట్రాన్స్పరెంట్ మరియు ఎథికల్లీ జెంటల్. వాళ్ళు మన దేవతను దూషించలేదు. దేమేత్రికి అతనితో ఉన్న కంసాలకి ఎవరి మీద వ్యవహారం ఉంటే న్యాయసభలు జరుగుతున్నాయి. అది తేల్చాడన్నమాట. ఇట్ ఈజ్ నాట్ ద రిలీజియస్ డిస్టర్బెన్స్, ఇట్స్ క్లియర్లీ కమర్షియల్ ఆస్పెక్ట్. దేమేత్రికి భక్తి ఎక్కువై రాలా ఈ గొడవకి, వ్యాపారం పోయిందని వచ్చాడు. ఎగదోశాడు మతాన్ని తప్ప ఏం కాదు. మీరు ఆలోచించుకోండి. వాళ్ళకి మధ్యన వ్యవహారం ఉంటే కోర్టులు ఉన్నాయి, చూసుకోవచ్చు. ఫర్ యూ హ్యావ్ బ్రాట్ దీస్ మెన్ హియర్ హూ ఆర్ నెయిదర్ sacrilegious nor blasphemers of our goddess. If therefore Demetrius and the craftsmen with him have a complaint against anyone, the courts are open. The courts are open. న్యాయసభలు ఉన్నాయి, చట్టసభలు ఉన్నాయి, న్యాయసభలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. పోవచ్చు, వారు వ్యాజ్యమాడుకోవచ్చు, విచారణ చేయించుకోవచ్చు. ఆ సభ పరిష్కారం చేస్తుంది. మనం గలిబిల గురించి చెప్పదగిన కారణాలు ఏమి లేనందున అందరి గురించి మనం విచారణను తెస్తారేమో అని భయపడుతుంది. మనం కూడా ఇలాగే కంటిన్యూ చేస్తే మనం కూడా విచారణలోకి వచ్చేస్తాం. ఇట్లు గుంపుగుండె తగిన కారణం చెప్పజాలమని అతను ఇలాగ చెప్పి సభ ముగించాడు. మనం కూడా వెళ్ళామని చేస్తే క్రిమినల్స్ మొత్తం. సబ్జెక్ట్ మంది కాదు, బిజినెస్ పీపుల్కి వాళ్ళకి జరిగింది. వాళ్ళు చూసుకుంటారు కోర్టులో. లేకుండా వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోయారు. అల్లరి అణిగిపోయిందన్నమాట. అక్కడ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్యమునకు సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు బాలయోగి వంతెన రోడ్డు యొద్ద కీర్తిశేషులు దుజ్జవరపు నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం కొడుకు, కోడలు, మనమరాళ్ళు నాగభూషణం గారు, స్వర్ణ గారు, సోనీ, సునీత, సింధు, సంధ్య, సోనీ, సునీత, సింధు, సంధ్య సహకరించారు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించు. మా రక్షకుడా, బిజినెస్ పీపుల్ బిజినెస్ కోసం మతం మీద రుద్దే ఛాయ మేము చూసాము వాళ్ళ, అది మా దేశంలో లేకుండా చేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యని సహవాసము సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.